ఈ దినం దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. యెహోవానైన నేను మార్పులేనివాడను. దేవుడు మార్పులేనివాడు, మారనివాడు. కాలాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. మనుషులుగా మనం మారుతున్నామేమో, మనము మారుతున్నాము, కానీ ఆయన మారని వాడుగా ఉంటున్నాడు. ఒక్కొక్క స్థితిగతుల్లో ఒక్కొక్క విధానంలో ప్రవర్తిస్తూ ఉంటాం. ఒక్కొక్క మాటలు మారుతూ ఉంటాయి, ఆలోచనలు మారుతూ ఉంటాయి, అనేక రీతులుగా మారుతూ ఉంటామేమో, కానీ మన పరలోకపు తండ్రి మారనివాడు, మాట తప్పనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన సెలవిచ్చినదేదీ కూడా తప్పిపోదు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాం. మారని దేవుడుగా మాకున్నందుకు నీకు వందనాలు ప్రభా. అల్ఫాగా ఒమేగాగా ఉన్నందుకు నీకు వందనాలు. నిన్ను కలిగి ఉన్నందుకు మేము ధన్యులమయ్యాము. నీ కృపలో ఈ రోజంతా కొనసాగుటకు సహాయం చేయండి. నీ ఆలోచనలు మా ఎడల స్థిరపరిచి ఉంచినందుకు స్తోత్రాలు. నీ ప్రేమ, నీ వాత్సల్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ప్రభా, ఒక్కసారి చూడండి. వారి దుఃఖమును సంతోషంగా మార్చండి. ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా విడిపించండి, తప్పించండి. జాలి చేసుకోమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన దేవా, వారు వేటి నిమిత్తమైతే ఎదురు చూస్తున్నారు, నీ మాట కొరకు, నీవు చేసిన వాగ్దానము నిమిత్తం ఎందరైతే వేచి ఉంటున్నారో వారి ఎడల నీ యొక్క వాగ్దానమును నెరవేర్చి నీ గొప్ప నామమును మహిమపరచుకోమని నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.